క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యమునందినవాడు, ఇజ్రాయేళ్ల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. దావీదు పలుకుతున్నాడు, దావీదు పాడుతున్నాడు. అయితే దావీదు సొంత మాటలు కాదివి, యెహోవా ఆత్మ ద్వారా పలుకుతున్నాడు. దావీదు చివరి మాటలు అని రాశారు. అయితే దావీదు అద్భుతకరంగా ప్రవచిస్తున్నాడు. దావీదు ఒక రాజు మాత్రమే కాదు, లేదా కీర్తనకారుడు మాత్రమే కాదు, దావీదు ఒక ప్రవక్త. ఏం ప్రవచిస్తున్నాడు చూడండి. 3వ వచనంలో ఇజ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేళ్లకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుష్యులను ఏలు నొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. ఇక్కడ దావీదు ఆత్మపూర్ణుడై రాబోతున్నటువంటి మెషియా క్రీస్తు గురించి ప్రవచిస్తున్నాడు. మీరు గమనించండి, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో పరిసయ్యులతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవరి కుమారుడని వారిని అడుగుతున్నప్పుడు వారు అంటున్నారు, దావీదు కుమారుడని చెప్పిరి. ప్రభు వారికి ఇస్తున్నటువంటి ఒక క్లారిటీ చూడండి. నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఎలాగో అతనికి కుమారుడగునని వారిని అడగగా ఎవరునూ మాట మాత్రం చెప్పలేకపోయారు. ఆ రోజుల్లో అలాగనే ఈ రోజుల్లో చాలామంది పొరపడుతున్నారు. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, అంతకుముందు క్రైస్తవుల దేవుడు లేడని, క్రైస్తవ్యం లేదని, క్రీస్తును దావీదు కుమారుడిగానే చూస్తున్నారు. కానీ ఆ క్రీస్తు దావీదు కూడా ప్రభు అయి ఉన్నాడని మీరు గ్రహించలేకపోతున్నారు. దావీదు ప్రవచించినట్టుగానే ప్రవక్త అయిన యెషయా కూడా ప్రవచిస్తూ 11వ అధ్యాయంలో అంటున్నాడు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దావీదు రాబోతున్న క్రీస్తు గురించి ప్రవచించాడు. యెషయా ప్రవక్త ఆ దావీదులో నుండే వేరు చిగురిస్తుందని ప్రవచిస్తున్నాడు. ఇదే అంశాన్ని అపోస్తులు మాట్లాడుతున్నారు. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇజ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు ప్రవచిస్తున్నప్పుడు ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె అన్నాడు. మలాకి ప్రవక్త ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ 4వ అధ్యాయంలో ఇలా ప్రవచిస్తున్నాడు, అయితే నా నామమందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించునని. ఇంకను దావీదు పలుకుతున్నాడు, వర్షం కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉంటాడు. ప్రవక్త అయిన యెషయా 53వ అధ్యాయంలో ప్రారంభపు వచనాల్లో ఏమంటున్నాడు, లేత మొక్కల వలెను, ఎండిన భూమిలో మలిచిన మొక్కల వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. నిజమే కదా, మన అతిక్రమముల కొరకు సర్వాంగ సుందరుడైన యేసుక్రీస్తు ఇలాగ మనుషుల చేత హింసించబడి మనుషులు చూడనులని వాడిగా తయారయ్యాడు. అయితే ఇక ఈ సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో దావీదు ప్రవచనం తర్వాత ఈ అధ్యాయం అంతా మనం గమనిస్తే దావీదు యొద్ద ఉన్న బలాఢ్యులైనటువంటి సైనికుల చిట్టా రాయబడింది. మీరు సరాసరిగా ముగింపు వచనాన్ని చూస్తే ఆ హిత్యుడైన ఊరియా అని రాస్తూ వారందరూ 37 దావీదు దగ్గర ఉన్నటువంటి పరాక్రమమైనటువంటి బలాఢ్యులైనటువంటి సైనికులు 37 పేర్లు ఇక్కడ గ్రంథస్థం చేసి ఉంచారు. అందులో ఊరియా కూడా ఉన్నాడు.
అయితే ఈ అధ్యాయంలో అభిషేక్ గురించి రాస్తున్నారు, తర్వాత బెనయ్య గురించి రాస్తూ ఆయనను వీరు పరాక్రమశాలులు అయినప్పటికీ ఆ తక్కిన ముగ్గురితో వీరు సమానం కాలేదు అని రాస్తున్నారు. ఆ తక్కిన ముగ్గురు ఎవరో కాస్త చూద్దాం. 23వ అధ్యాయంలో 8వ వచనం నుండి 11వ వచనం వరకు గమనిస్తే ఒక 3 పేర్లు మనకు కనబడుతున్నాయి. దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా యోషే, బెస్సెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడట మొదటివాడు. ఇతడు ఒక యుద్ధంలో ఒకేసారి 800 మందిని హతం చేశాడట. ఇక రెండవ వాడు 9వ వచనం గమనించండి, దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇజ్రాయేలును తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇజ్రాయేల్ వెళ్ళిపోగా ఇతడు లేచి చెయ్యి తిమ్మిరికొని కత్తి దానికి అంటుకొని పో వరకు ఫిలిష్తీయులను హతం చేయించు వచ్చెను. ఇతని ద్వారా శత్రువు చేతుల నుండి దేవుడైన యెహోవా ఇజ్రాయేలుకు రక్షణ కలగజేశాడు. ఇక మూడో వాడు ఆగే కుమారుడైన షమ్మ. ఫిలిష్తీయులు అలచందల చేనులో గుంపుకూడగా జనులు ఫిలిష్తీయులు ఎదుట నిలవలేక పారిపోయేరి. అప్పుడు ఇతడు ఆ చేని మధ్య నిలిచి ఫిలిష్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన యెహోవా ఇజ్రాయేలుకు గొప్ప రక్షణ కలగజేసెను. అంత మాత్రం కాకుండా దావీదు అదుల్లాం గుహలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు పరాక్రమం కలిగిన మనుషులు చేసిన పని వినండి. దావీదు అంటాడు, బెత్లెహేములో గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చినలా నేను ఎంతో సంతోషించేదను అని చెబుతున్నాడు. ఎందుకంటే ఫిలిష్తీయులు అక్కడ దండుగా దిగి ఉన్నారు. అయితే ఈ ముగ్గురు బలాఢ్యులు దావీదును ప్రేమించి ప్రాణాలకు తెగించి ఫిలిష్తీయులను ఓడిస్తూ దారి చేసుకొని బెత్లెహేంకి వెళ్ళి దావీదు చెప్పినట్టుగా ఆ బావిలో నీళ్లు తోడుకొని తీసుకుని వచ్చారు. వారు ప్రాణాలకు తెగించి ఆ నీళ్లు తెచ్చారు. అయితే దావీదు వాటిని తాగకుండా యెహోవా సన్నిధిలో వాటిని పారబోసాడు. అయితే ఇలాగున్న చరిత్ర తెలుసుకుంటూనే దేవుని స్తుతిస్తూ మన జీవితానికి సంబంధించిన పాఠం మనం నేర్చుకోవాలి కదా. అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దావీదు సైన్యంలో 37 పేర్లు రాయబడ్డాయి. తమ రాజైన దావీదు కొరకు తెగించి ప్రాణభయం లేకుండా పోరాడగలిగినటువంటి బలాఢ్యులు వీరు. పౌలు అదే తిమోతికి చెబుతున్నాడు, జట్టులో చేర్చుకున్న వారిని సంతోషం కొరకు క్రీస్తు యేసు మంచి సైనికుల్లాగా నువ్వు పోరాటం చేయాలని. దేవుని పిల్లలుగా విశ్వాసులుగా క్రీస్తు యేసు కృప ద్వారా ఎఫెసీయులతో కూడా పౌలు మాట్లాడుతుంటాడు కదా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. దావీదు యొద్ద ఉన్న పేరు గడించిన ఈ యోధులు ఎక్కడికి వెళ్ళినా విజయం సంపాదిస్తున్నప్పుడు పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 10వ అధ్యాయంలో 4వ వచనంలో అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. ఇర్మియా 1:10 ఇచ్చిన వాగ్దానం ప్రకారం పెళ్లగించుటకు, విరగొడుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు అధికారం ఇచ్చినటువంటి దేవునిపై ఆధారపడుతూ క్రీస్తు రాజ్యము కొరకు ఆత్మ సంబంధమైన ఈ పోరాటములో క్రీస్తు యేసు మంచి సైనికులమై పోరాడదుముగాక. జయించినట్లుగా దైవ కృప మీ అందరికీ తోడైననుగాక. గాడ్ బ్లెస్ యూ.